హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు దీంట్లోనే వస్తాయి. కోల్డ్ వాటర్ అంటే మనకి ట్యాప్ నుంచి ఏదైతే వాటర్ వస్తాయో డైరెక్ట్ వాటర్ దీంట్లోనే వస్తుంది. హాట్ వాటర్ కూడా దీంట్లో తీసుకోవచ్చు ఖాళీ 5 సెకండ్స్ లో. చూడండి, దీన్ని తీసుకెళ్లి దీనికి వేసుకోవడం. ఇంకా సార్ ఇది సింపుల్ ఇన్స్టాలేషన్ ఇంతే ఉంటుంది. మనకి కొరియర్ విచారంగా వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇన్స్టెంట్ వాటర్ గీజర్ గురించి తెలియబోతున్నానండి. కిచెన్లో చాలా యూజ్ అవుతుంది. మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు హాట్ వాటర్తో కడిగితే తొందరగా ఫ్రెష్ అవుతాయి కాబట్టి ఇట్లాంటి గీజర్స్ ఈరోజు ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి. అండ్ ఇది హోల్సేలర్ దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు సింగిల్ ఐటమ్ అయినా కొరియర్ చేయించబడింది. అది కూడా ఫ్రీగా డెలివరీ ఇవ్వబడే షాప్ దగ్గర నుంచి షేర్ చేస్తున్నాండి. షాప్ నేమ్ వచ్చేసి ఎన్ఆర్ ఫార్మ్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్. ఇది యూసఫ్ గూడలో ఉన్నది. అడ్రస్ నేను క్లియర్గా గూగుల్ మ్యాప్ లొకేషన్తో సహా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో మొత్తంలో నెంబర్ ఉంటుంది, మీకు కాల్ చేస్తే వాళ్ళు టెలికాలర్స్ ఉంటారు. ఏ లాంగ్వేజ్లో కావాలంటే కూడా ఆ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో చూపెట్టడం జరిగింది. దాని యూజ్ ఏంటిది, ఎంత ఫాస్ట్గా అవుతుంది అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్ళ దగ్గర అది కాకుండా మన కట్టెల పొయ్యిలు కానీ అట్లాంటివి, ఇంకా కూలర్స్, వాషింగ్ మిషన్స్, సింగిల్ టప్ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో క్లియర్గా వెళ్ళిపోయి తెలుసుకుందామండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్, బాగున్నాం సార్. మీరు సార్ చాలా మంది కాల్ చేశారు, మొత్తం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ మన దగ్గర బై చేయడం కానీ చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది సార్. బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది మా సైడ్ నుంచి. సార్ ఈ రోజు మన ప్రోడక్ట్ వచ్చేసి ట్యాప్ గీజర్ అనమాట. ఇన్స్టెంట్ అంటే మనం ఇప్పుడు ఇండియాలో మనం చూసుకున్నట్టయితే మన చుట్టూన చాలా రకాల గీజర్స్ ఉన్నాయి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇలా టైం తీసుకొని వాటర్, మనం హాట్ వాటర్ తీసుకునే లాంటి గీజర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం మీకు చూపెట్టేది ఏంటంటే ఖాళీ ఒక 3 to 5 సెకండ్స్ లోపు హాట్ వాటర్ మనం తీసుకోవచ్చు. అలాంటి గీజర్స్ మేము ఇప్పుడు మీకు చూపెడుతున్నాం సార్. ఇన్స్టెంట్ ట్యాప్ గీజర్ అంటాం సార్. సార్ మన అడ్రస్ వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే అమీర్పేట్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో యూసుఫ్గూడ చెక్ పోస్ట్ అని, అక్కడ మనకి చెక్ పోస్ట్ బస్ స్టాప్ పక్కన ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో తిరుమల రెసిడెన్సీ అన్న ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ లో ఏ బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో 7th ఫ్లాట్ నెంబర్ సార్. అది సార్ మన దగ్గర అదే వుడ్ ఫైర్ స్టవ్స్ అని, అది చాలా మంది అడిగారు, చాలా మంది తీసుకున్నారు. మన హోమ్ అండ్ ట్రేడ్ ఛానల్ సైడ్ నుంచి వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నారు సార్. మా టెలికాలింగ్ టీము ఇన్ఫర్మేషన్ టోటల్ ఇస్తున్నారు. కూలర్స్ కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది మనకి. దాంతోపాటు ట్యాప్ గీజర్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు. దాని విషయంలో ఈ రోజు మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఆ వీడియో కంటిన్యూ చేస్తున్నాం సార్. సార్ ఎన్ఆర్ హోమ్ అప్లయన్సెస్ అని చెప్పేసి ఉంటుంది సార్. హోమ్ అప్లయన్సెస్ అని చెప్పేసి పేరు సార్. సార్ చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఇన్స్టెంట్ ట్యాప్ గీజర్ అని చెప్పేసి మనకి ఇదేంటంటే ఇది వేసుకోవడం వల్ల మన ఇంట్లో మళ్ళీ నల్ల అంటే ఇది ట్యాప్ ఉంటుంది కదా, అది వేసుకుని అవసరం లేదు. హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు దీంట్లోనే వస్తాయి. కోల్డ్ వాటర్ అంటే మనకి ట్యాప్ నుంచి ఏదైతే వాటర్ వస్తాయో డైరెక్ట్ వాటర్ దీంట్లోనే వస్తుంది. హాట్ వాటర్ కూడా దీంట్లో తీసుకోవచ్చు ఖాళీ 5 సెకండ్స్ లో. అది ఎలా మీకు ప్రాక్టికల్ గా కూడా చూపెడతాము. దానికి ముందు ఇది ఎలా వర్క్ అవుతుందని మీకు చిన్న డెమో చూపెడతాను. చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఈ ట్యాప్, ఈ వాల్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ నుంచి వాటర్ వస్తాయండి. మనకి ఇది 360 degrees రొటేట్ చేసుకోవచ్చు అనమాట. 360 degrees రొటేషన్ ఉంటుంది. మళ్ళీ మన దీంట్లో డబుల్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఇది ఆఫ్ అనమాట, సెంటర్ తిప్పుకుంటే ఆఫ్ వస్తుంది. మళ్ళీ చూడండి, ఇటు ఇక్కడ సింబల్ చూసుకునేది హాట్ వాటర్, హీట్ వాటర్ కి ఇటు తిప్పుకోవాలి. అది ఈ సెంటర్ లోకి వస్తే మళ్ళీ ఆఫ్ ఉంటుంది. ఇటు చూసుకుంటే కోల్డ్ వాటర్ అనమాట. కోల్డ్ వాటర్ ఇలా డబుల్ ఆప్షన్స్ మన దీంట్లోనే వస్తాయి అనమాట. మనకి కోల్డ్ వాటర్ అంటే మామూలుగా ట్యాప్ లో వచ్చే వాటర్ కరెంట్ కన్సంప్షన్ ఏమి ఉండదు. హాట్ వాటర్ మాత్రం మనకి కరెంట్ కన్సంప్షన్ ఉంటుంది అనమాట. అదే సార్, ఇది 1800 రూపీస్ పడుతుంది. 1800 రూపీస్ పడుతుంది. మనకి కొంతమంది అడుగుతారు అనమాట, ఏంటంటే మనకు వేరే దగ్గరలో చూసుకున్నట్టయితే కొంచెం రేట్ తక్కువ ఉంది సార్ అని చెప్పి అంటున్నారు. నేను దాని విషయం కూడా మీకు క్లారిటీ ఇస్తానండి. మీరు అక్కడ వేరే దగ్గర ఏదైతే రేట్ చెప్తారో ఆ రేట్ మాకు ఒక స్క్రీన్ షాట్, మీరు ఎక్కడైతే చూస్తారో ఆ స్క్రీన్ షాట్ పంపించి అదే రేట్లో మేము ఇస్తామండి. బట్ మీకు వారంటీ గ్యారంటీ వాళ్ళు ఏమి ఇస్తారో అదే మేము ఇస్తాము. ఎందుకంటే మీకు 1 year గ్యారంటీ ప్లస్ వారంటీ రెండు ఉంటాయి అనమాట. గ్యారంటీ వారంటీ కూడా ఏమైనా రిపేర్ అయితే రిపేర్ చేస్తామండి, లేకపోతే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేస్తాము. రీప్లేస్మెంట్ ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే కొరియర్ విచారంగా వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది సార్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ వస్తుంది సార్. మనకి సార్ కన్సంప్షన్ వచ్చేసి 3 కిలోవాట్ వస్తుంది. మనకి మామూలుగా ఏంటంటే ఇన్స్టెంట్ వాటర్ సార్. మామూలుగా 5 సెకండ్స్ లో మనకి హాట్ వాటర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకి తొందరగా వర్క్ అయిపోతుంది. ఇప్పుడు మనకి హాట్ వాటర్ కావాలన్న ఒక రిక్వైర్మెంట్ ఏముంటుందో పటాపట్ అయిపోతుంది.
ఇప్పుడు మనం ఫిల్మెంట్ కాయలు తీసుకున్నాం అనుకోండి, ఒక 15-20 నిమిషాలు ఒక బకెట్ కాయడానికి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఒక సింగిల్ టబ్ కావాలనుకున్నా కూడా మామూలుగా ఒక జిగ్ కావాలి, లేదా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, సింక్ లో ఒక బౌల్ వాష్ చేసుకోవడం కానీ, డైరెక్ట్ గా స్నానం చేయడానికి వెళ్ళడానికి కానీ, ఒక పర్సన్ కి స్నానం చేయాలన్నా కూడాను మనకి ఇది చూసుకుంటే ట్యాప్ ఇది మనకి పెద్ద గీజర్స్ ఉంటాయి కదా సార్, అదేమైతుందంటే మనకి ఒక 20 లీటర్స్ ఇలా వస్తాయి అనమాట. మనం ఒక 10 లీటర్స్ తీసుకుంటే 10 లీటర్స్ వేడైనా కూడా వేస్ట్ అవుతుంది. దీంట్లో ఏమంటే మనకి ఎన్ని వాటర్స్ కావాలో అన్ని హాట్ వాటర్ మాత్రం తీసుకోవచ్చు ప్రెసెంట్ గా. అది మనకి 3 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ లో వస్తాయి కాబట్టి మనకి తొందరగా వర్క్ అయిపోతుంది. సార్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే వాటర్ వస్తూ ఉంటాయి, సడన్ ఆగిపోతాయి. ఇప్పుడు మనకి సింటెక్స్ లో డ్రమ్ లో వాటర్ ఉంటాయి కదా, వచ్చి సడన్ గా ఆగిపోతాయి. అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు. వాళ్ళు ఏమవుదండి, ఇది ఆటోమేటిక్ టెక్నాలజీ ఉంటుంది. ఏమంటే మీకు వాటర్ వచ్చే ఎంతసేపు అయితే వస్తుందో అంతసేపు మాత్రమే మనం ఆన్ లో పెట్టుకుంటే గీజర్ ఆన్ లో ఉంటుంది అనమాట. మళ్ళీ మనకి వాటర్ రాలేదనుకోండి ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. మనం దాని విషయంలో టెన్షన్ పడిన అవసరం లేదండి. ఇది టోటల్ గా మనకి జర్మన్ టెక్నాలజీలో ఉంటుంది ప్రోడక్ట్. ఏదే ప్రాబ్లం రాదండి. ఆల్రెడీ మనం కర్ణాటక మాత్రం తీసుకున్నట్టయితే మనం ఫస్ట్ బెంగళూరు సైడ్ ఇంట్రడ్యూస్ చేసాం. కర్ణాటకలో దగ్గర ఒక 18,000 పీసెస్ వెళ్ళి ఉంటాయండి. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రోడక్ట్. అదే ప్రకారంగా మనకి టోటల్ గా తీసుకుంటున్నారు అనమాట. కర్ణాటక మాత్రం, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడా ఇస్తున్నాం, ఇటు కూడా వెళ్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైజ్ చూసుకున్నట్టయితే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, చాలా వెళ్తుంటాయి అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. 3 సెకండ్స్ హాట్ వాటర్ వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ప్రాక్టికల్ గా మీకు ఎలా వర్క్ అవుతుందో చూపెడతాం సార్. సార్ ఇప్పుడు మనం గీజర్ ఉంది కదా, మనం దీన్ని వాల్ కి ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే మనం ఆ ట్యాప్ చేసి ఈ ట్యాప్ ఎలా ఫిట్ చేసుకోవాలి అన్న విషయం డౌట్ ఉంటుంది మీకు. ఎందుకంటే మనకి ఇలా కిందకు ఉంది కాబట్టి దీంట్లో మనకి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఇదేంటంటే ఇలా కూడా వస్తుంది, బట్ ఏంటంటే అది రిపేర్స్ చాలా ఉంటాయి. దానివల్ల మేము దాన్ని కూడా మీకు ఇవ్వచ్చు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ రిపేర్ చాలా వచ్చినప్పుడు మీకు తలనొప్పి మాకే తలనొప్పి ఉంటుంది. ఇదేంటంటే మనకి రిపేర్ రాదు సార్. ఇది చాలా వరకు మనకి ఆల్మోస్ట్ రిపేర్ రాదు ఇది. అందుకని ఇదేంటంటే దీన్ని ఎలా ఫిట్ చేయాలని మేము మీకు ప్రాక్టికల్ గా చూపెడతాం చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఒక ఎల్బో సార్, ఒక ఎల్బో మనం దీన్ని టోటల్ గా ఫుల్ సెట్ మనం ఇస్తాం అనమాట. మనకి తీసుకున్న వాళ్ళకి ఇస్తాము. చిన్న పైప్ ఉంటది, ఈ పైప్ మాత్రం మనం ఎంత కావాలంటే మనం ఓన్ గా తీసుకోవాలి ఇంటి దగ్గర. మేము ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే మీకు 2 ఇస్తాం సార్, ఓకేనా. ఇప్పుడు ఇది పైప్ ఉంటది కదా, దీన్ని వచ్చేసి చూడండి ఇలా దీన్ని ఫిట్ చేసుకొని, రెండోది వచ్చేసి చూడండి సార్, ఇది ఎల్బో ఉంది కదా, ఎల్బోలో ఒక సైడ్ మనకి థ్రెడ్స్ వస్తాయి అనమాట. ఈ థ్రెడ్స్ వచ్చినది ఇక్కడ మనది ఇది ఉంది కదా, దీన్ని ఫిట్ చేసుకోవాలి ఇలా. దీనికి ఏంటంటే టెప్లైన్ టైప్ కానీ లేదా ఏదైనా దారం కానీ ఇలా వేసుకుంటే మనకి ఏమంటే టైట్ తొందరగా వస్తుంది అనమాట, ఫిక్స్ అవుతుంది. ప్లస్ వాటర్ లీకేజ్ రాకుండా ఉంటాయి అనమాట. ఇది ఓకేనా సార్, ఇంత అయింది. మళ్ళీ ఇది చూడండి, ఇది ఎంటీ అంటారు దీన్ని, 3/4 ఎంటీ అని. దీన్ని ఏం చేయాలంటే మనం ఎక్కడైతే నల్ల తీస్తామో ఆ నల్ల ప్లేస్ లో దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. అవి దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి ఇలా గమ్ వేసేసుకొని ఇలా అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ టాప్ గీజర్ తీసుకోగానే వీళ్ళు ఫిట్ చేసేసుకోకండి. ఫస్ట్ ఒకసారి డెమో చూసుకోండి, తర్వాత మీరు పర్మనెంట్ గా గమ్మేసి ఫిట్ చేసుకోండి, ఓకేనా. అలా ఉంటుంది సార్. మీకు డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా కూడా ఇంకో రౌండ్ నేను మీకు డైరెక్ట్ గా మా సింక్ లో కానీ ఎలా ఫిట్ చేయాలో చూపెడతాను సార్. సరే, అదే నేను చెప్పాను కదా మీకు, చూడండి ఇప్పుడు ఎల్బో అన్నది మనం ఇక్కడ ఫిట్ చేసుకుంటాము. దీనికి ఒక చిన్న పైప్ ఉంటది, పైప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి థ్రెడ్ ఎంటీ చెప్పాను కదా, మనకి ఇక్కడ చూడండి సార్, ఈ వాళ్ళ నుంచి కూడా సేమ్ ఇవే వస్తాయి. మామూలుగా బ్రాస్ ఎల్బో వస్తాయి కానీ ఏమైనా ఇలాంటివి వస్తాయి మనకి బయటికి. దీన్ని ఎలా ఫిట్ చేయాలని చూపెడతాను మీకు. చూడండి ఇలా ఏది వాళ్ళైనా కానీ దీన్ని ఇలా ఫిట్ చేసుకొని అక్కడ ఉన్న మన ట్యాప్ తీసి తర్వాత చూడండి దీన్ని తీసుకెళ్లి దీనికి వేసుకోవడం. ఇంకా సార్ ఇది సింపుల్ ఇన్స్టాలేషన్ ఇంతే ఉంటది మనకి. ఏమంటే ఫస్ట్ టైం గమ్ వేసుకోకండి, ఒకసారి మీరు ప్రాక్టికల్ గా చూసిన తర్వాత నెక్స్ట్ టైం గమ్ వేసుకోవడానికి టెస్ట్ చేసుకొని మళ్ళీ మీరు గమ్ వేసేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపెడతాను సార్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఎలా వస్తాయని. సార్ ఇప్పుడు చూడండి, మామూలుగా మనకి కొన్ని బాత్రూమ్స్ లో ఏజ్ కనెక్షన్ ఉంటది. మన బాత్రూమ్ లో ఏజ్ కనెక్షన్ లేదు. ఏజ్ కనెక్షన్ లేకపోయినా కానీ చూడండి సార్, ఇలాంటి సాకెట్స్ ఉంటాయి కదా, 16 ohm సాకెట్ ఇది. మామూలుగా ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ సింగిల్ పిన్ అయినా చాలు, మా ఆఫీస్ లో డబుల్ పిన్ ఉంది కాబట్టి డబుల్ యూజ్ చేస్తున్నాం. ఇదేంటంటే చూడండి ఇలా ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవడం కానీ లేదా ఎక్కడైనా ఫిట్ చేసుకోవడం చేసుకొని, ఇప్పుడు చూడండి సార్ గీజర్స్ 2 ఫిట్ చేసాం, పైన ఒకటి కింద ఒకటి. ఇప్పుడు నేను కింద ఆన్ చేస్తున్నాను. చూడండి ప్లగ్ ఇది తీసుకెళ్ళి మనం మామూలుగా దీంట్లో పెట్టేసుకొని ఒక స్విచ్ ఆన్ చేస్తున్నాం సార్. స్విచ్ ఆన్ చేసినా దీంట్లో కరెంట్ రాదు సార్, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్యాప్ ఆఫ్ లో ఉంది. ట్యాప్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు చన్నీళ్ళు చూపెడతాను. మామూలుగా చన్నీళ్ళకి కూడా మనకి కరెంటు ఖర్చు అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇలా ఇది చన్నీళ్ళు ఆల్రెడీ పడుతున్నాయి. మళ్ళీ చూడండి సార్, ఇప్పుడు వెయిటింగ్ చూపెడతాను. చూడండి ఇప్పుడు ఇది ట్యాప్ ఆఫ్ వచ్చేది, సెంటర్ లోకి వస్తామండి. చూడండి ఇప్పుడు ఇది ఆన్, హాట్ వాటర్ వెయిట్ నీళ్ళు రావడానికి ఇది అనమాట. ఇది కంప్లీట్ గా ట్యాప్ లోకి ఉంటుంది సార్. ఇది మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మనకి 29 degrees లో రన్ అవుతుంది టెంపరేచర్ అన్నది.
చూడండి 32, 33 ఆల్రెడీ అప్పుడే వేడి స్టార్ట్ అయిపోయింది సార్. ఇది వస్తున్నాయి, వేడి వస్తున్నాయి. ఇది కంప్లీట్ గా మనకి షాక్ ప్రూఫ్ ఉంటుంది సార్. ఏమంటే వేడితో టెక్స్టైల్ అయిపోతుంది వాటర్ ని. అసలు మనకి ఇది కంప్లీట్ గా షాక్ ప్రూఫ్ ఉంటుంది, ఏ టెక్స్టైల్ తీసుకున్న అవసరం లేదు. వాటర్ అయితే బాగా వేడి వస్తుంది అనమాట 40కే. అంతే సార్, ఒక 5 seconds లో మనకి హాట్ వాటర్ అనేది బాగా వేడిగా వచ్చేస్తాయి. బట్ మనకి ఇంట్లో ఏదైతే టెంపరేచర్ ఇది ప్రెజర్ ఉంటుంది, వాటర్ ప్రెజర్ దాని మీద డిపెండ్ అవుతుంది మనకి అవుట్పుట్ రావడం వాటర్ అనేది. చూడండి చూసుకున్నట్టయితే ఇప్పుడు వస్తున్నాయి వాటర్. ఆల్రెడీ మనకి పొగలు కూడా వస్తున్నాయి సార్. దీంట్లో మనకి ఏంటంటే కొంచెం డార్క్నెస్ ఉండడం వల్ల కరెక్ట్ కనబడట్లేదు. రెండోది మనకి 48 degrees వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి ఇప్పుడు మనకి ఇంకా ప్రెజర్ వేడి ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే మరి ఇప్పుడు చాలా వేడి ఉందన్నమాట 48 degrees లో. ఇంకా మనకి వేడి కావాలనుకుంటే ఫాస్ట్ గా ఇలా ఇక్కడ వాటర్ ప్రెజర్ తక్కువ చేసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ ఫాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వేడి కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది అనమాట. 52, 53 ఇలా వెళ్తూ ఉంటుంది టెంపరేచర్. ఇది వచ్చేసి మనకి హాట్ వాటర్. మళ్ళీ మామూలుగా మనకి హాట్ వాటర్ వద్దనుకున్నట్టయితే మనం కరెంట్ ఉన్నా కూడా ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మన కరెంట్ దగ్గర తీయలేదండి మనం. ఇది కోల్డ్ వాటర్ అనమాట. నార్మల్ గా వేరే దీంట్లో స్టాక్ ఉంటాయి వాటర్, అది మాత్రం హాట్ వచ్చేస్తాయి బయటికి. తర్వాత నార్మల్ గా మనకి ట్యాప్ లో వచ్చే వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్ దీంట్లో వచ్చేస్తాయి సార్. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి చన్నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ హాట్ వాటర్ చెప్తాం సార్. ఇప్పుడు ఇది హాట్ వాటర్ సార్. చూసారు కదండి సార్ మన ప్రోడక్ట్ ఎలా ఉందని. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనుకుంటే మీకు కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేసినా మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి చెప్తారు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలని ఇస్తారు. దాంతోపాటు మనకి సీవుడ్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు మీ ఇంటి దగ్గరికి ప్రోడక్ట్ వచ్చినప్పుడు డబుల్ పే చేసుకోవచ్చు. అదొకటి ఉంది. ఆన్లైన్ షిప్పింగ్ ఒకటి ఉంది. అంటే ముందుగా పేమెంట్ చేసుకుంటే మీకు 1800 రూపీస్ పడుతుంది. అదే మీకు ఏమైనా క్యాష్ ఆన్ డెలివరీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పేమెంట్ చేస్తామని ఎలా ఉంటే కొరియర్ ఛార్జెస్ మనం 300 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. దానికి రీజన్ ఏంటనేది కూడా చెప్పేస్తాను నేను. మాకు ప్రొఫెషనల్ కొరియర్ డిటిడిసిలో మెంబర్షిప్ ఉందండి. అందరికీ ఒక 100 రూపీస్ తీసుకుంటే మాకు 30-40 రూపీస్ తీసుకుంటారు. మేము దాన్ని ఫ్రీ ఇచ్చేస్తాం కొరియర్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అమెజాన్ షిప్పింగ్ కావచ్చు, ఈ Delivery.com ఇవన్నీ ఉన్నాయి కొన్ని. అవేంటంటే మన ఇంటి డోర్ దగ్గర వచ్చినప్పుడు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏమవుతుందంటే మనకి అడిషనల్ కొరియర్ ఛార్జ్ అవుతుంది సార్. ఆ విషయానికి దాన్ని మాత్రం 300 రూపీస్ మీరు పే చేసి మీ అడ్రస్ పంపిస్తే చాలు, మేము మీ అడ్రస్కి కొరియర్ చేయిస్తాం. అది అవును సార్, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పేమెంట్ అనేది చేసుకోవచ్చు సార్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది. అది సార్ ఇక్కడికి వస్తున్నారు సార్, ఆల్రెడీ వచ్చి తీసుకెళ్తున్నారు. వచ్చి తీసుకెళ్ళచ్చు సార్ ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.